రేపే మనకు జనవరి 22 అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు. ఈ రోజున మర్చిపోకుండా అక్షంతలతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అలానే కాకుండా ఏంటంటే గనకనండి, ఈ విధంగా అక్షంతలతో ఎవరైతే ఇంట్లో అంటే ఈ పరిహారాన్ని ఆచరిస్తారో వారి సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అలానే కాకుండా కోట్లాది మంది హిందువుల విశ్వాసం అయిపోయిన సంవత్సరం 2024 జనవరి 22వ తేదీ అని చెప్పొచ్చు. అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముల వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజు. మన హిందువులందరికీ కూడా ఒక కళ నెరవేరిందని చెప్పొచ్చు. ఇదేంటంటే గత ఏడాది జనవరి 22వ తేదీన ఉత్తరప్రదేశ్లోని అయోధ్య బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు. కాబట్టి ఈ దివ్య మందిరం లో బాలరాముడి యొక్క కొలువు తీరిన రోజు అనమాట. శుభ సమయం అని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క జనవరి 22వ తేదీన వార్షికోత్సవం అనేది మనం పూర్తి చేసుకోవడం జరుగుతుంది కదా. గత ఏడాది జనవరి 22 తేదీన మన హిందువులందరికీ కూడా ఒక పెద్ద ఎత్తునండి అయోధ్య నుండి అక్షంతలు అందాయి కదా. ఈ పవిత్రమైన అక్షంతలను ప్రతి ఒక్కరు కూడా పూజ గదిలో భద్రంగా దాచుకుని ఉంటారు. రాముణ్ణి ఈ విధంగా పూజించుకుని అక్షంతలతో ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఎంతో శుభముహూర్తమైన జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు రాముల వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు. ప్రతి హిందువుల ఇంట్లో ఏంటంటే గనక అయోధ్య అక్షంతలతో పూజ చేసుకుని ప్రతి ఒక్కరూ 5 దీపాలు వెలిగించుకోవాలి. అయితే మరి ఇంతటి పవిత్రమైన ఈ రోజు మనం ఎలా జరుపుకోవాలి? గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో రాముని వారిని పూజించారు కదా. మనం ఇప్పుడు ఎలా పూజించుకోవాలి, ఎలా అంటే భక్తితో మనం పూజిస్తే మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకేంటంటే గనక రేపు 22 బుధవారం నాడు ఏంటంటే గనక విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ రాముల వారిని కానీ పూజించుకుంటే అష్టైశ్వర్యాలు మనం పొందవచ్చు. ఇప్పటికీ ఏంటంటే గనక అయోధ్య అక్షంతలు మన ఇంట్లో ఉంటాయి ఖచ్చితంగా. ఈ వీడియో ఏంటంటే గనక నండి చూసిన తర్వాత అక్షంతలు ఒకవేళ లేకపోతే కొద్దిగన్ని అక్షంతలు కలిపేసుకొని మీరు పూజ చేసేటప్పుడు పూజ గదిలో పెట్టుకొని ఆ తర్వాత అక్షంతలతో పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ఆచరించుకోండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక నండి భక్తి శ్రద్ధలతో విష్ణువుని అంటే పూజించాలి. ఇలా పూజిస్తే ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ జనవరి 22వ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన నాడు ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే గనక పూజ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం ఈ తేదీన ఏంటంటే గుర్తుపెట్టుకుని విష్ణుమూర్తిని పూజించండి. ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మీ ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ ఇల్లు తులతూగుతుంది అని చెప్పొచ్చు. కాబట్టి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి స్నానం కార్యక్రమాలు చేసుకోవాలి. పూజ గదిని కూడా క్లీన్ చేసుకోవాలి. స్నానం చేసే నీటిలో ఉప్పు వేపాకు వేసుకుని చేయొచ్చు, పసుపు వేపాకు కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలా చేసిన తర్వాత ఏంటంటే కనుకనండి మనం దీపారాధన చేసుకోవాలి. అంటే నార్మల్గా ఏంటంటే కనుక అయోధ్యలో ఉన్న రాముణ్ణి తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని అంటే స్మరించుకుంటూ ఈరోజు పూజ ప్రారంభించాలన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ విధంగా మీరు అంటే పూజ చేసుకుంటే చాలా మంచిది. తలస్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా మనం శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు ఖచ్చితంగా చల్లుకోవాలి. ఇలా చల్లేసుకున్న తర్వాత విష్ణు రూపం కాబట్టి అంటే శ్రీరాముడు విష్ణు రూపం కాబట్టి మీ పూజ గదిలో రాముల వారి యొక్క పటం ఉన్నా లేదా వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరిపోతుందండి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గదిలో ఉన్న రాముల వారి యొక్క పటానికి గంధం రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోండి. మీ పూజ గదిలో అయోధ్య అక్షంతలను పెట్టుకోండి. అయోధ్య అక్షంతలు లేని వారు ఇలా అక్షంతలను కలిపేసుకుంటే సరిపోతుంది. అంటే కొద్దిగానే ఉన్నాయంటే కనుక దానికి కొంచెం అంటే మనము పసుపు బియ్యం కొంచెం ఆవునేతిని కలిపేసి కూడా అక్షంతలను మనం రెడీ చేసుకుని అందులో కలుపుకోవచ్చు అనమాట. ఇలా చేసేసిన తర్వాత రాముల వారి యొక్క పటాన్ని చక్కగా అలంకరించుకోండి. స్వామి ముందు ఒక దీపం వెలిగించండి. నువ్వుల నూనెతో కానీ ఆవునేతితో కానీ దీపారాధన చెయ్యండి. ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. ఇక పూజలో నైవేద్యం ఏంటంటే కనుక ఒక చిన్న బెల్లం ముక్క కానీ మీ ఇష్టాన్ని బట్టి నైవేద్యం కానీ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చివరిగా స్వామికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకోండి. ఈ విధంగా ఉదయం పూజ చేసుకుని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. సూర్యాస్తమయం సమయంలో ఎవరైతే గుమ్మం దగ్గర 2 దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. అలాగే కాకుండా తులసికోట దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో వెలిగిపోతుందన్నమాట. ఇలా ఏంటంటే గనక ఆ తులసికోట దగ్గర ఇంటి గుమ్మం ముందు అలాగే కాకుండా ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా ఏంటంటే గనక అయోధ్య అక్షంతలను తలపై వేసుకుంటే రాముల వారి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయన్నమాట. అలాగే మీ కూతురుకు పెళ్లి జరిగేటప్పుడు కూడా ఈ యొక్క అయోధ్య అక్షంతలతో అంటే ఇలా మనం ఏంటంటే కనుకనండి
అక్షంతలు తలపై వేసి దీవిస్తే చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక పిల్లలు భవిష్యత్తులో ఎదగాలన్నా, పిల్లల ఎదుగుదల బాగుండాలన్నా, మంచి విద్యా బుద్ధులు వాడికి రావాలన్నా సరే ఆ అక్షంతలతో పిల్లల్ని కూడా ఈ రోజున దీవిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. వాళ్ళు ఏంటంటే కనుక జీవితంలో గొప్ప స్థాయికి ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం రామనామం అంటే జపిస్తూ ఉంటే చాలా మంచిదండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని మనం ఏంటంటే కనుక ఇలా రామ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ఈరోజు ముఖ్యంగా ఎంత వీలుంటే అంత పఠించుకోండి. అలా పఠించడం వల్ల మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఈ మంత్రం జపించడం వల్ల రాముడి ప్రత్యక్ష దర్శనం కూడా మనం పొందవచ్చు అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి రామనామం చదవటం చాలా మంచిదన్నమాట. ఇక ఆ తర్వాత ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అనే మంత్రాన్ని 108 సార్లు మీ కుటుంబం అంతా కూడా జపించడం వల్ల, మీ కుటుంబంలో ఒక్కరైనా సరే జపించడం వల్ల సిరి సంపదలకు లోటు ఉండదన్నమాట. ఏ కష్టమైనా సరేనండి ఇట్టే తీరిపోతుంది. ఏదైనా కష్టం ఉందనుకోండి, శ్రీరామ అని 3 సార్లు పలికితే చాలండి, మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు. శ్రీరామ అనే మంత్రాన్ని స్మరిస్తే అంటే 6 దేవతలు పలుకుతారండి. అది ఎలాగంటే కనుక రామ అంటే రాముడు పలుకుతాడు. అలానే కాకుండా రామ అనే శబ్దం ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక హనుమంతుడు కూడా ఉంటాడు. హనుమంతుడు ఏంటంటే కనుక శ్రీరామలో శ్రీ అనే పదం లక్ష్మీదేవిగా భావిస్తారు. అలానే కాకుండా విష్ణుగా కూడా పలుకుతాడు. అలాగే ఏంటంటే కనుక శివుడుగా కూడా పలకవచ్చు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. పార్వతీదేవి కూడా ఉంటుందన్నమాట. ఇలా ఇన్ని అర్థాలు ఉంటాయండి ఈ శ్రీరామ అనే మంత్రంలో. కాబట్టి ప్రతినిత్యం కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు కావచ్చు, శ్రీరామ అని పలికితే చాలు 6 మంది దేవతలు ఏంటంటే కనుక ఆశీర్వాదం మనకు కలుగుతుంది. పార్వతీదేవి, లక్ష్మీదేవి, విష్ణుదేవుడు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి, ఇలా ఈ యొక్క దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. వారి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక చేసే పనంతా కూడా మనకు కంప్లీట్గా పూర్తవుతుందని చెప్పొచ్చు. ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు, ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శ్రీరామ అనుకోండి, సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక జనవరి 22వ తేదీన ఖచ్చితంగా రాముణ్ణి పూజించుకోవాలి. ఇలా పూజిస్తే చాలా మంచిది. నిష్ట నియమాలంటూ ఏమీ లేదు. సింపుల్గా దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత పూజించుకొని అక్షంతలతో మనం ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఈ రోజు మనం ఏంటంటే కనుకనండి, పోయిన సంవత్సరం అక్షంతలు అందరి ఇళ్లలో ఉంటాయి కదా, అందరూ కూడా దాచుకొని పెట్టుకున్నారు. అలా పెట్టుకున్న ఈ అక్షంతలు ఏంటంటే కనుకనండి కొద్దిపాటు అయితే ఉంటాయి. అందులో మనం ఏంటంటే అక్షంతలను కలుపుకోవచ్చు. కాబట్టి అక్షంతలు మీరు ఏంటంటే కనుక మంచి ఆవునేతిని తీసుకోండి, పసుపుని తీసుకోండి. కొత్త పసుపు మనం వంటల్లో వాడుకున్నది కాకుండా మంచి పసుపుని తీసుకొని, కొద్దిగా బియ్యం తీసుకొని, ఆ బియ్యంలో పసుపు, ఆవునేతిని కలిపేసి కొంచెం గంధం పొడిని కూడా కలిపి ఆ అక్షంతలను రెడీ చేసుకొని మనం ఏంటంటే కనుక మనకు అయోధ్య అక్షంతలు ఉన్నాయి కదా, అందులో కలుపుకోవాలి. అలా కలుపుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలానే కాకుండా అక్షంతలు పెరుగుతాయి. అవి కూడా ఏంటంటే కనుక రాముడి వారి యొక్క అక్షంతలతో సమానంగా మారుతాయన్నమాట. ఇలా మారిన ఈ అక్షంతలతో ఈ రోజున ఏంటంటే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, కొద్దిగా అక్షంతలను తీసుకోండి. ఒక పేపర్లో కానీ, ఒక వస్త్రంలో కానీ పెట్టుకోండి. అలా పెట్టిన తర్వాత అందులో కాస్త పచ్చకర్పూరం పెట్టండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అక్షంతలను బీరువాలో దాచుకోండి. ఇలా దాచడం వల్ల నిరంతరం డబ్బు మన ఇంటికి చేరుతూ ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే మన జీవితం మారిపోతుంది. మనం పట్టిందల్లా బంగారం లాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ రోజున మీరు ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజునండి మీరు దీపం పెట్టకపోయినా సరే జనవరి 22వ తేదీ బుధవారం అంటే రాముల వారి యొక్క అంటే విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు, బాలరాముల యొక్క అంటే విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు. కాబట్టి ఈ రోజు ఏంటంటే కనుక శ్రీరామ జయరామ అనుకుంటూ కూడా ఈ మంత్రాన్ని ఎంత ఎక్కువ సార్లు మనం పఠించుకుంటే కూడా అంత ఎక్కువగా మనకి ఫలితం వస్తుంది. రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. రాముల వారి యొక్క అనుగ్రహంతో మన కష్టాలు కూడా పోతాయి. కాబట్టి ఆచరించండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించుకొని ఇంట్లో ఉదయం సాయంత్రం ఖచ్చితంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. అంటే మొదటి వార్షికోత్సవం కాబట్టి ఈ రోజున ఎవరైతే శ్రీరాముడిని పూజించుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వారి జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు కూడా పోతాయని పురాణాలు చెబుతున్నాయి. ధనానికి ఎటువంటి లోటు లేకుండా శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని మనకు వేద పండితులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించండి. ఈ రోజునండి చాలా వరకు కూడా అంటే పిల్లల పుట్టినరోజులు ఉంటే ఈ అక్షంతలతోనే అంటే వాళ్లకు ఆశీర్వదించండి. పిల్లలు విద్యలో రాణించాలన్నా సరే ఇదే అక్షంతలతో పిల్లల్ని దీవించండి. అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో స్త్రీలు పూజ చేసుకున్న తర్వాత భర్తకు కూడా ఏంటంటే కనుక అక్షంతలు ఇచ్చేసి భర్త పాదాలను తాకి ఆ అక్షంతలు మీ తలపైన వేయించుకోండి. అలా వేయించుకోవటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మనము ఈ అక్షంతలతో అనేక
అనేక రకాల పరిహారాలు చేయొచ్చు. బీరువాలో పెట్టుకోవచ్చు. అలానే కాకుండా అక్షంతలను పూజించిన తర్వాత కొద్దిగా అక్షంతలు తీసుకుని ఆ అక్షంతలని మనం పర్సులో పెట్టుకున్నా సరేనండి, నిరంతరం మన దగ్గరికి డబ్బు వస్తూనే ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. దీపం 5 ఒత్తులతో పెట్టాలని చెప్పాం కదా. దీపం ఏంటంటే గనక ఒకటే ప్రమిదలో 5 ఒత్తులను కూడా మనం వేసి పెట్టవచ్చు. వీలుంటే ఈరోజు 7 పిండి దీపాలు పెట్టుకోవచ్చు. లేకపోతే ఏంటంటే గనక 5 పిండి దీపాలు కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఆ రూపం అంటే మనకు నార్మల్గా ఏంటంటే కనుక శ్రీరాముని యొక్క రూపంగా వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు పూజించుకోవచ్చండి. ఇలా ఏంటంటే కనుక ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పిండి దీపం చేసిన అద్భుతమైన ఫలితం వస్తుంది. మన జీవితం మారిపోతుంది. ఒకవేళ పిండి దీపం పెడితే ఏంటంటే కనుక పిండి దీపం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా గోవింద నామాన్ని వేసేసి కూడా పిండి దీపం పెట్టవచ్చు. అలానే కాకుండా ఈరోజు దీపం వెలిగించేటప్పుడు ఆ దీపానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత 5 ఒత్తులను విడివిడిగా వేసేసి అందులో మన స్తోమతకు తగ్గట్టు నువ్వుల నూనెను కానీ ఆవనేతిని కానీ పోసేసి దీపారాధన చేయండి. ఆ అనంతరం ఏంటంటే గనక ఒక తమలపాకుని తీసుకోండి. తమలపాకు పైన ఏంటంటే గనక శ్రీరామాని రాయండి. ఇలా రాసిన తర్వాత ఆ యొక్క తమలపాకుని ఏంటంటే గనకనండి ఆంజనేయ స్వామి గుళ్ళో అంటే చక్కగా సమర్పించండి. ఇలా చేయటం వల్ల కూడా మన దుఃఖం దూరమైపోతుంది. మనకు అద్భుతమైన ఫలితాలతో మన జీవితం మారిపోతుంది. మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున ఏంటంటే గనక కుంకుమలో కావచ్చు, లేదంటే గనకనండి మనము అంటే నార్మల్గా కుంకుమ కావచ్చు, లేదంటే మనం ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి బొట్టు ఉంటుంది కదండి, ఇవి మనము అలా కూడా ఏంటంటే కనుక తీసేసుకొని పసుపుతోనైనా సరే రాయొచ్చు, కుంకుమతోనైనా సరే రాయొచ్చు. అలానే సింధూరంతో కూడా మనం ఏంటంటే కనుక మన కోరికని తమలపాకు పైన రాయాలి. ముందు జై శ్రీరామని రాసేసి కింద ఏంటంటే కనుక మన కోరికను రాసేసి పూజ గదిలో పెట్టుకుని సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా కోరిక తీరే అవకాశం కూడా ఉంటుంది. కోరికలు తీరి మనం కుబేరులాగా కూడా మారవచ్చని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. అక్షంతలతో మీ పిల్లల్ని దీవించండి. మీరు అంటే ఆశీర్వాదం తీసుకోండి. రాములవారి అక్షంతల తలపై వేసుకుంటే ఈ రోజున మనకేంటంటే కనుక కోటి జన్మల పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొందండి. నిండుగా పటాన్ని అలంకరించుకోండి. వెంకటేశ్వర స్వామి పటం కానీ, రాములవారి పటం కానీ, ఇలా ఏంటంటే కనుక తులసి దళాలతో, అలానే కాకుండా రకరకాల పుష్పాలతో చక్కగా నిండుగా అలంకరించండి. ఇలా అలంకరించడం వల్ల అద్భుతమైన ఫలితం వస్తుంది. సాక్షాత్తు ఆ రాములవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ 6 దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు కలగడానికి అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. ఇంకా తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి. అలానే అక్షంతలకు కొన్ని అక్షంతలు కలిపితే ఏమవుతుందంటే కనుక ఆ అక్షంతలతో పాటు ఈ అక్షంతలు కూడా పరమ పవిత్రంగా మారుతాయండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి.